ముఖ్యంగా నిన్న ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి. ఎందుకంటే ఎవరికీ తెలియకుండా శంకర్ సారు మిగతా ఇద్దరు మాత్రమే ఎందుకు పండుగ వేసుకున్నారు, ఏం జరిగింది. వాస్తవంగా కొన్ని అంశాల మీద జనసేన పార్టీ యొక్క నాయకులతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ అధినేతతో మాట్లాడిన తర్వాత అతను మాకు చాలా సమయం, దాదాపు 45 నిమిషాల సమయం ఇచ్చింది. పార్టీ విధానాలేంటి, భవిష్యత్ కార్యక్రమాలేంటి, ఏం చేయబోతున్నాము, ఎందుకు ఈ విధంగా నేను పార్టీ చేయవలసి వస్తుంది అనే అంశాలపైన చాలా సవివరమైన వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో రాయలసీమ నుంచి నిలబడబోతున్నారా అని అడిగాం. అవకాశం ఉంటే రాయలసీమ నుంచి మాకు కరువు ప్రాంతమైన ఈ ప్రాంతం నుంచి కూడా మీరు నిలబడితే ప్రజలు ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా నిలబడమని మేము ఆహ్వానించాం. అతని యొక్క విధానాలు, అతని యొక్క సామాజిక అవగాహన, అతని విజన్ చూసిన తర్వాత ఇతనే ఇంత ఆస్తిపాస్తులు, ఇంత ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చినప్పుడు మనం వెనక ఉండడం ఇంకా సభ్యత కాదు, సంస్కారము కాదు. జనం కోసం, పేదవాడి కోసం, వాడి అభ్యున్నతి కోసం, వాడి కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఉంది, దాన్ని అనుభవించే హక్కు ఉంది. సంపద కేవలం 1-2% చేతుల్లోనే ఉండిపోకూడదు, ప్రతి ఒక్కరికి అందాలి. గవర్నమెంట్ చేసే ఏ కార్యక్రమమైనా, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రతి పేదవాడికి నూకల్ కార్నర్కు అందవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో వెంటనే నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నేను జనసేన పార్టీ కోసం ఒక సైనికుడి లాగా, ఒక సాధారణ కార్యకర్త లాగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక గ్రౌండ్ లెవెల్లో అత్యంత దిగువ స్థానంలో ఏ స్థానంలో పని ఇచ్చినా కూడా మీరు పనిచేస్తాను, నేను అప్ టు ద ఎండ్, అప్ టు ద డెత్, ఈ బతికున్నంత వరకు జనసేనలోనే ఉంటాను.